వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు రోడ్లు జలమయమయ్యాయని, పూరి గుడిసెలు, పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని చైర్పర్సన్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు వర్షం బాగా విపరీతంగా ఉండేదని చెప్పడం జరిగింది. ఎవరైనా రోడ్డు పక్కన పూరి ఇళ్లలో ఉన్నవాళ్ళు వాటర్ ఇలా వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని సురక్షితంగా ప్రాంతాలకు మేము చేరుస్తాము. అలా మీ ఫోన్ నెంబర్ అనేది మేము ఇస్తాము. దానికి మీరు ఏదైనా సమస్య ఉంటే మటుకి వార్డులో కానీ ఇలా రోడ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మటుకి మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము. అలానే మంత్రి గారు కూడా మాకు సహకరిస్తున్నారు. అలానే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి మన గుంటూరు రోడ్డు వరకు మన మంత్రి గారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలని వెంటనే ఆ రోడ్డు ఏమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మన జనరల్ ఫండ్లోనే ఏపిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభించేలా చేశాయి. వర్షపు నీరు కారణంగా పట్టణంలో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి మురుగు నీరు మోకాళ్లు లోతున ప్రవహిస్తున్న పరిస్థితి దాపురించింది. ఇప్పటికే విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైరల్ జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఒక్కో ఇంట్లో 2-3 కూడా జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్ జ్వరాల వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జనాన్ని జ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఏ ఇంట చూసినా జ్వర పీడితులే. కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపాల వల్లనే కేసులు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలతో పాటు తెనాలి జిల్లా వైద్యశాల, బాపట్ల, నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలలకు బాధితులు బార్లు తీరుతున్నారు. ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు సహా ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలోని ఓపీలో ఈ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. వైరల్ జ్వరం ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి సోకిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. డెంగీ రోగికైతే ఆరోగ్య పరిస్థితి, జ్వర తీవ్రతను పరిగణలోకి తీసుకుని చికిత్స అందిస్తున్నామని, అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. చాలా మంది జ్వరం సోకగానే టైఫాయిడ్ అనుమానంతో రకరకాల మందులు వాడేస్తున్నారని, దీంతో నీరసించి ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. ఇది సరికాదని నిపుణుల సూచనల మేరకే మందులు వాడాలని కోరారు. కలుషిత నీరు, మాంసాహారం తీసుకున్న వారికి టైఫాయిడ్, దోమకాటు బారిన పడిన వారిలో వైరల్, డెంగీ జ్వర లక్షణాలు, రక్త కణాలు తగ్గాయని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్ తెలిపారు. దోమతెరలు వాడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వినీల్, తెనాలి జిల్లా వైద్యశాలలో సివిల్ అసిస్టెంట్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్. ఈ గత నెల జూలై చివరి వారం నుంచి మనకి జిల్లా వైద్యశాలకు జ్వరాల కేసులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది జ్వరం ఉష్ణోగ్రత 101, 102 ఉంటుంది. ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటున్నాయి, నీరసం అధికంగా ఉంటుంది, కొంతమందికి వాంతులు, తలనొప్పి అవుతున్నాయి. ఈ లక్షణాలతో దాదాపు చాలామంది వస్తున్నారు. రోజుకి ఒక 15 నుంచి 20 మంది దాకా అడ్మిట్ అవుతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాలు, కొంచెం నదీ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళకి, నీటి నిల్వ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి జ్వరాలన్నీ. ముఖ్యంగా దీంట్లో ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతున్నాయి చాలామందికి.
కాకపోతే కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనకు ప్లేట్లెట్స్ ఎప్పుడైతే 20,000 కంటే తగ్గుతాయో అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. దానికంటే ఎక్కువ ఉన్న మనిషికి లక్షణాలు ఏమీ లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. డెంగ్యూలో వార్నింగ్ సైన్స్ అంటాం. అంటే ఆందోళన పడాల్సిన లక్షణాలు ఏంటంటే కడుపు నొప్పి తీవ్రంగా ఉండడము, వాంతులు అవ్వడము, ఒళ్ళు నొప్పులు అధికంగా ఉండడము, నీరసం ఎక్కువగా ఉండడం. ఈ 4 అంటే చర్మం మీద ర్యాష్ రావడం, మచ్చలు, ఎర్రటి మచ్చలు వస్తాయి. అవన్నీ ఉంటే అది వార్నింగ్ సైన్స్ అనమాట. అవి ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తగిన చికిత్స తీసుకోవాలి. ఇంకొక సీజనల్ వ్యాధి ఏంటంటే టైఫాయిడ్ అనమాట. ఇది కూడా ఎక్కువగా వస్తుంది ఈ సీజన్లో. ముఖ్యంగా కలుషిత ఆహారం తినడం వల్ల, పానీపూరీలు, చికెన్ బిర్యానీ, నాన్ వెజిటేరియన్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తున్నాయి కామన్గా. ఇంకోటి అతిసార కూడా వస్తుంది. ఇవి కూడా పరిశుభ్రమైన నీరు తాకపోవడము, ఆహారం కలుషితం అవ్వడం వల్ల వస్తున్నాయి. మనకి జిల్లా వైద్యశాలలో ఈ జబ్బులన్నిటికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. ప్రజలు ఏమీ సందేహించకుండా ఏ అవసరం వచ్చినా వెంటనే జిల్లా వైద్యశాలకు వస్తే మనకు వెంటనే టెస్టులు చేస్తాము. ఇక్కడ డెంగ్యూ సర్వేలెన్స్ కూడా ఉంది మనకి. డెంగ్యూ టెస్ట్ ఎలిసా అంటాం. బయటేమో కార్డ్ మెథడ్ చేస్తారు, అదంతా ఖచ్చితమైనది కాదు. ఇక్కడ ఎలిసా అనేది చేస్తాము, అది ఖచ్చితమైన టెస్ట్ అన్నమాట డెంగ్యూకి. అది చేస్తేనే నిర్ధారించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది. సో డెంగ్యూ అనగానే భయపడద్దు. వార్నింగ్ సైన్స్ ఉన్న ప్లేట్లెట్స్ ఏమైనా 20,000 కంటే తగ్గినా అప్పుడు ఆందోళన పడాలి, అప్పుడు ప్లేట్లెట్స్ పెట్టుకోవాలి. అదర్వైజ్ ఇంటి దగ్గరే బాగా పౌష్టికాహారం తింటూ అధికంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా గర్భవతులు, ప్రెగ్నెంట్ లేడీసు, షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, చిన్నపిల్లలు వీళ్ళు ఇంకా అధికంగా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రజలందరూ శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండాలోని ఒక అంశం మినహా అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అన్నాబత్తుని పద్మ కౌన్సిల్ సభ్యత్వం అంశం మినహా అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం చైర్పర్సన్ 0 అవర్ నిర్వహించి వార్డులోని సమస్యలు ఆయా కౌన్సిలర్ల ద్వారా కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని చైర్పర్సన్ రాధిక తెలిపారు. బుర్రెపాలెం రోడ్లోని పెట్రోల్ బంక్ నుండి డంపింగ్ యార్డ్ వరకు ఫెన్సింగ్ నిర్మించడానికి 6 లక్షలు కేటాయించడంపై టీడీపీ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెన్సింగ్ వేయాలని ప్రపోజల్ ఇచ్చారు. ఉంటే అక్కడ ఒక 150 డబ్బులు పెట్రోల్ ఉంటుంది, దానికి ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆ రోడ్డు ఏమైందంటే మున్సిపల్ కాంపౌండ్ ట్యాక్లో ఎంతైతే మన క్వాంటిటీ ఉందో ఈ రోడ్డు మీద అంతా వేసేస్తున్నారు అంత. దాని గురించి ఎన్నిసార్లు మొత్తున్నా, దాని గురించి ఏదో పంచాయతీ అంటారు, మరి ఇదే మున్సిపాలిటీలో వేస్ట్ అంతా అక్కడే వస్తున్నారు. పంచాయతీ వాళ్ళకి ఏమైనా సంబంధం అంటే ఎక్కడో వచ్చి ఎవరు చేస్తాడు. మన టౌన్ ఎంట్రన్స్ లో టౌన్కి ముందు సెంటర్లా కనపడి టౌన్ ఎక్కుతున్నారు, ముందు ఎంట్రన్స్ లోనే అట్లా తయారైంది. దానిపైన ఏదైనా సీరియస్ గా తీసుకోకపోతే ఏదో పంచాయతీ వాళ్ళు చేస్తారని మనకు సంబంధం లేదని వాళ్ళు ఇట్లా రోడ్లో పోవడానికి కూడా లేదండి. రోజు లారీ కొబ్బరి బండాలు తీసుకొచ్చి టౌన్ మొత్తం తీసుకొచ్చి ఈ యొక్క పురుపాలెం రోడ్డు విషయంలో వాస్తవంగా అక్కడ డబ్బున్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా మున్సిపాలిటీ సంబంధించేది. మన పురుపాలెం రోడ్డు నుంచి గుప్తా కాలేజ్ వరకు వేస్తున్నారు. మన యొక్క వేస్ట్ కాంపౌండ్ ఈ వరకు లేదు, ఆ వరకు క్లియర్ అయ్యి చేశాము. మీరు ఇచ్చిన శాంతంలోనే టెక్నికల్గా పంచాయతీ దృష్టిలో ఉంది కాబట్టి మనం చేయకపోతున్నాం. అయితే కేంద్ర మంత్రి గారి అధ్యక్ష ఈ మధ్యకాలంలో 2 సార్లు వారు అడిగారు, ఏంటి అంతా చేసి చెప్పేవారికి ఒకసారి ఎంపీలను, రెవెన్యూ వాళ్ళను, ఆర్ఎంపీని మీరు కూర్చొని దానికి లాజికల్ సొల్యూషన్ కావాలని చెప్పేసి చెప్పారు. ఆ విషయాన్ని కూడా ఒక 2 సందర్భాల్లో చెప్పాం. ఈరోజు ఎంపీ వాళ్ళు, రెవెన్యూ,
ఆల్రెడీ అందరూ కలిసి కూర్చోబోతున్నాం. ఏంటంటే మనకున్నటువంటి టెక్నికల్ విషయాలు రెండండి. ఒకటి ఏంటంటే ఎవరు టేకప్ చేయాలని అది ఒకటి, అఫ్కోర్స్ అది ఎవరు మీద వస్తుంది. బట్ ఎక్కడ వేయాలి అనేటువంటి విషయంలో కొంత స్పేస్ ప్రాబ్లం ఉంది. ఆ విషయంలో కొంత మన క్లారిటీ లేక ఎక్కడ ప్లేస్ లేదు. దానికోసం చేసి ప్లేస్ కూడా రెవెన్యూ వాళ్ళని అడిగాము. ఆయన ఈరోజు మీరు చెప్పేది ఏంటి, మనం ఈ కౌన్సిల్ ఉన్నానే తగ్గదు. పలువురు కౌన్సిలర్లు దోమల వ్యాప్తి పెరగడంతో ఫ్యాగింగ్ సక్రమంగా జరిపించాలని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కొత్తగా యంత్రాలు కొని ఫ్యాగింగ్ సమస్యను పరిష్కరిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, ఎంహెచ్ఓ నిర్మల, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల ఈ లార్వా అనేది అభివృద్ధి చెందకుండా చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు అధ్యక్ష. మనం జంగిల్ క్లియరెన్స్, ఆ నీటి నిలబడే దగ్గర వేకెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఇల్లు కట్టుకోకుండా అట్లా వదిలేస్తూ ఉంటారు అధ్యక్ష. అక్కడ కూడా నీళ్లు నిలబడటం అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి ఓనర్స్ కి లెటర్ నోటీస్ పంపించి వాళ్ళు టర్నింగ్ నుంచి మల్లికాడ ద్వారకా నగర్ వెళ్ళే చోటంతా చాలా అధ్వానంగా ఉంది. దానికి రోడ్డు కూడా శాంక్షన్ చేయమని మీకు గతంలో ఎక్కడ కూడా ఇచ్చారు. దాని గురించి ఒకసారి చెప్పమని కోరుతున్నాను. ఆ టైంలో మరి ఫాగింగ్ చేస్తున్నారో లేదా ఎవరికి తెలియట్లేదు. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇన్ఫర్మేషన్ కదా వాళ్ళకి వాటిలో వచ్చిన ఫాగింగ్ చేస్తున్నారు. అడుగుతుంది కదా వాటిలో వచ్చారా లేదా ప్రజలకు ఎవడాకన్నా అవగాహన ఉండాలి కదా. తెలియదు. ఫోటోస్ కూడా ఏం పెట్టట్లేదు మనకి. బండి మీద వస్తున్నారు, ఇప్పుడు ఇది కాబట్టి జరగట్లా. అది రమేష్ గారు బండి మీద వస్తున్నారండి, బండి మీద వస్తున్నారు. అప్పుడు వస్తుంది ప్యాకేజీ వాళ్ళ ఒక అంటే 18 అపార్ట్మెంట్లు పెట్టి రెండేమో కళ్యాణ మండపాలు చాలా ఇబ్బందిగా ఉంది. సెలవులు పెడుతున్నారు. అందుకని ఇంకొక ప్యాకేజీ 31 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో పద్మజ గారిది అనుకోని పరిస్థితుల వల్ల అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆమె వాయిదా వేయడం జరిగింది. అలానే ఖాళీదా నరసింహ గారి మీటింగ్కి హాజరైనందుకు కంటిన్యూగా కౌన్సిలర్గా కొనసాగుతుంది. అలానే మన ఈ ఎజెండాలో అన్ని అంశాలు ఈ శానిటేషన్ పరంగా అభివృద్ధి కోసం మన రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇలాంటివి పెట్టడం జరిగింది. మన మినిస్టర్ గారు కూడా వాటి మీద దాన్ని స్పందించారు. మాకు సూచనలు ఇచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో స్తంభించిన జనజీవనం. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.